శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. వ్యాహృతి, ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 421వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వ్యాహృత్యై నమః అని చెప్పాలి. వ్యాహృతి అంటే ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది అని అర్థం. వ్యాహృతి అంటే ఉచ్చారణ. భగవంతుని నిశ్వాసలే వేదాలుగా వెలువడ్డాయి. ఉచ్చారణ నిశ్వాసతో జరిగేది కాబట్టి వ్యాహృతి అంటే ఉచ్చారణ. కాబట్టి ఈ వ్యాహృతులు వేద స్వరూపాన్ని బోధించేవిగా అర్థం చేసుకోవాలి. గాయత్రి మంత్రానికి ముందు ప్రణవపూర్వకంగా 3 వ్యాహృతులు చెప్పబడతాయి. అవే భూహ్, భువః, సువః. ఈ 3 వ్యాహృతులు ప్రతి వ్యక్తిలోని పాతాళ, మర్త్య, దేవలోకాలను, పదార్థ, శక్తి, ప్రజ్ఞాలోకాలను సూచిస్తాయి. ఈ విధమైన విభాగం కాకుండా సప్త వ్యాహృతులు సూచించు సప్తలోకాల విభజన కూడా ఉంది. అవి భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం. ఈ వ్యాహృతులు సూచించే లోకాలు, తత్వాలు ఇప్పుడు చూద్దాం. భూలోకము లేక పృథ్వీతత్వము, దీనినే ప్లేన్ ఆఫ్ మ్యాటర్ అంటారు. రెండవది భువర్లోకము లేక అంతరిక్షము, దీనిని ప్లేన్ ఆఫ్ ఈథర్ అంటారు. మూడవది సువర్లోకము లేక ప్రజ్ఞాలోకము, దీనిని ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. నాలుగవది మహర్లోకము లేక తేజోలోకము, దీనిని ప్లేన్ ఆఫ్ లైట్ అంటారు. ఐదవది జనోలోకము లేక జననలోకము, దీనిని ప్లేన్ ఆఫ్ జనరేషన్ అంటారు. ఆరవది తపోలోకము, దీనిని ప్లేన్ ఆఫ్ లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ కాన్షియస్నెస్ అంటారు. ఏడవది సత్యలోకము, ప్లేన్ ఆఫ్ రేడియేటింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ ట్రూ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ 6 లోవర్ ప్లేన్స్ అని అంటారు. దివి, పృథ్వీ, అంతరిక్ష లోకాలలో ఈ 7 లోకాల దేవతలు వేరువేరుగా పనిచేస్తారు. కాబట్టి మొత్తం 3x2 21 స్థాయిలు. ఇవి 3 స్థాయిలలో 7 చొప్పున స్వరాలుగా వాక్కునందు వ్యక్తమవుతాయి, అంటే ఉచ్చరించబడతాయి. ఉచ్చారణ, వ్యాపక లక్షణ సామ్యాల వలన వ్యాహృతి అమ్మవారి నామంగా చెప్పబడింది. ఉచ్చరింపబడి వ్యాప్తి చెందినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సంధ్య, ఇది అమ్మవారి 422వ నామం. ఇది 2 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సంధ్యాయే నమః అని చెప్పాలి. సంధ్య అనగా సమ్యక్ ప్లస్ ధ్యానము అని సంధ్యాపదం సూచిస్తుంది. కాబట్టి చక్కగా ధ్యానము చేయబడినది అని అర్థం వస్తుంది. సంధ్యాకాలం గురించి ఈ విధంగా చెప్పబడింది. సూర్యుడు, నక్షత్రాలు లేని రాత్రి పగటి సంధికాలాన్ని సాయం సంధ్యాకాలం అంటారు. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్ర దర్శనం కాకముందు సాయం సంధ్యాకాలంగాను, నక్షత్రములు కనపడకపోయిన తర్వాత సూర్యుడు ఉదయించకముందు ప్రాతః సంధ్యాకాలంగాను గుర్తించారు. వాస్తవానికి ఇలా చెప్పిన సంధ్యాకాలాలు ప్రతిరోజు గుర్తించడం కష్టమవుతుంది. అందుకని చాందోగ్యంలో వేరే విధంగా నిర్ణయించారు. దీని ప్రకారం సూర్యబింబం సగం కనపడినప్పటి నుండి నక్షత్రాలు కనపడేంత వరకు మధ్య గల కాలం సాయం సంధ్యాకాలంగాను, అలాగే సూర్యోదయానికి 3 ఘడియలు అంటే 72 నిమిషాలు కాలముండగా నక్షత్రాలు కనపడే కాలం నుండి సూర్యోదయం అయ్యే వరకు ప్రాతః సంధ్యాకాలంగాను నిర్ణయించారు. సూర్యునితో కూడియుండిన సాయం సంధ్య, నక్షత్రాలతో కూడియుండిన ప్రాతః సంధ్య, పగటి కాలంలో 3/5 నుండి 4/5 వంతు దాకా ఉండే కాలంతో కూడిన మధ్యాహ్న సంధ్యాకాలాలను సంధ్యావందనానికి ఉత్తమ కాలాలుగా నిర్ణయించారు. ఈ సంధ్యాకాలాల్లో అర్థమవని విషయాలు అర్థమవుతాయని, జటిల సమస్యలకు పరిష్కారం స్ఫురిస్తుందని, కనపడే జ్ఞానదేవతలు కలిసి ఈ సంధ్యాకాలాల్లో విధుల గూర్చి నిర్ణయాలు తీసుకుంటారని పెద్దలు చెప్తారు. మళ్ళీ ఈ 3 ప్రాతకాల, సాయం సంధ్యా ధ్యాన సమయాలు మరింత ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవతలు కూడా విధులు అంటే డ్యూటీస్ మారే సమయాలు ఇవి కాబట్టి. మాస్టర్ సివివి గారు కూడా ఈ ప్రాతః సంధ్య, సాయం సంధ్యా సమయములకు సమన్వయంగా ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ప్రేయర్ చేయమన్నారు. సంధ్య అంటే మధ్య ఉండేది అనే అర్థం కూడా ఉంది.
పంచకోశాలైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5 మధ్యగా ఉండేది మనోమయ కోశం. మనోమయ కోశానికి శిరస్సు యజుర్వేదం, దక్షిణ పార్శ్వం ఋగ్వేదం, ఉత్తర పార్శ్వం సామవేదం. ఆదేశాలు అంటే బ్రాహ్మణాలు ఆత్మ, అధర్వణ వేదం, ప్రతిష్టారూపమైన పుచ్చం అని తైత్తిరీయం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా అవయవాలు కలిగిన మనోమయ కోశమే సంధ్య అనే వేదం యొక్క సూక్ష్మరూపం. సంధ్య మనోమయ కోశానికి సంబంధించింది కాబట్టే మనస్సును ఆ కాలంలో ధ్యానంలో ఉంచమని చెప్పారు. ఈ సంధ్య సాక్షాత్తు అమ్మవారిని సూచిస్తుందని ఈ నామం ద్వారా తెలుసుకోవాలి. ఇడా, పింగళ, సుషుమ్నా నాడుల సంధిస్థానం భ్రూమధ్యంలో ఉంటుంది. ఈ స్థానమే పుణ్య కాశీ పట్టణాన్ని కూడా సూచిస్తుంది. అమ్మవారి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మధ్యన ఉన్న కన్ను అగ్ని. ఇవి వరుసగా పగలు, రాత్రి, సంధ్యాకాలాలను సూచిస్తాయి. కాబట్టి 2 కన్నుల మధ్య భాగమైన భ్రూమధ్య స్థానాన్ని సంధ్యగా గుర్తించి ధ్యానానికి అనువైన స్థానంగా అర్థం చేసుకోవాలి. ఇదే మనస్తత్వాన్ని సూచించే ఆజ్ఞాచక్ర స్థానం. ఇన్ని రకాలుగా పవిత్రమైన ఈ సంధ్య అమ్మవారికి బిరుదునామంగా ఏర్పడింది. చక్కగా ధ్యానం చేయబడినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ద్విజ బృంద నిషేవిత, ఇది అమ్మవారి 423వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ద్విజ బృంద నిషేవితాయై నమః అని చెప్పాలి. ద్విజ బృంద అంటే ద్విజుల చేత అని, నిషేవిత అంటే నిశ్శేషముగా సేవింపబడినది అని. పుట్టడంతో ప్రతి వ్యక్తి శూద్రుడే. ఉపనయన సంస్కారం వలన ద్విజుడవుతాడు. వేదాన్ని పఠిస్తే విప్రుడవుతాడు. బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణుడవుతాడు. కాబట్టి ఉపనయన సంస్కారం జరిగిన, వేదాలు వల్లించిన, బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రాహ్మణుడు కాడు అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మజ్ఞానం కలగడానికి శ్రీ విద్యను, బ్రహ్మ విద్యను ఉపాసించాలి. ఈ విద్యలో కుండలినీ యోగం, ఆ కుండలినీ యోగంలో షట్చక్ర సహస్రార చక్రాల ప్రసక్తి వస్తుంది. మూలాధారం వద్ద సహజ ప్రవృత్తులు, స్వాధిష్టానం వద్ద ప్రేరణ ప్రకోపాలు, మణిపూరం వద్ద ఆవేశ ఉద్వేగాలు ఉంటాయి. విశుద్ధి వద్ద శుద్ధత్వము, విస్పష్టత, ఆజ్ఞాచక్రం వద్ద వివేకము, విచక్షణ, సహస్రారం వద్ద ఆనందము, అనుభవము లక్షణాలుంటాయి. అనాహతం వద్ద ప్రేమ, దయ ఉంటాయి. సుషుమ్నా మార్గంలోని ఈ 3 చక్రాలు ఒక త్రిభుజాన్ని, పై 3 చక్రాలు ఒక త్రిభుజాన్ని ఇక్కడ చూపిన విధంగా సూచిస్తాయని గుర్తిస్తే వాటి మధ్య ఆధార బిందువుగా మధ్యదైన అనాహత చక్రం ఉంటుంది. క్రిందకు శీర్షం గల త్రిభుజాన్ని అధో త్రిభుజంగాను, పైన శీర్షం గల త్రిభుజాన్ని ఊర్ధ్వ త్రిభుజంగాను చెప్పుకుంటే అధో త్రిభుజ చక్రాల వద్ద ఉండే లక్షణాలు చక్కగా సంస్కరింపబడి ఊర్ధ్వ త్రిభుజ చక్రాలు సూచించే సల్లక్షణాలు వస్తే అటువంటి వారికి సంస్కారం జరిగినట్లు లెక్క. అంతేకాని జందెపు పోగు వేయడంతోనే సంస్కారవంతులైనట్లు లెక్క కాదు. ఇటువంటి సంస్కారం జరిగిన వారిని 2వ జన్మ ఎత్తినవారు అని అంటారు. అంటే వారు ద్విజులు అవుతారు అన్నమాట. మానవ జన్మకు ఉన్నత లక్ష్యమైన బ్రాహ్మణత్వం రావాలంటే బ్రహ్మజ్ఞానం పొందాలి. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానానికి శ్రీ విద్యకు భేదం లేదు. కాబట్టి అటువంటి ద్విజులందరూ స్వాధ్యాయ, ప్రవచన, సంధ్యోపాసనాది సత్కర్మలతో యోగ మార్గములో అమ్మవారిని నిరంతరం సేవిస్తూ బ్రహ్మజ్ఞానం పొంది బ్రాహ్మణత్వం పొందుతారు. సంస్కారం జరిగి ద్విజత్వం పొందిన వారిచే నిశ్శేషంగా సేవింపబడినది అని ఈ నామానికి అర్థం. ద్విజ పదానికి దంతము అనే అర్థంలో ఈ నామానికి దంతములచే స్తుతింపబడి సేవింపబడినది అని, మన దంత సంఖ్య 32 అనుష్టుప్ శ్లోకంలోని అక్షరాల సంఖ్యను సూచిస్తుంది అనుకుంటే పూర్తిగా అనుష్టుప్ శ్లోకములతో స్తుతింపబడినది అని ఈ నామానికి మరో 2 అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అంతా అనుష్టుప్ శ్లోకాలలోనే ఉంటుంది. తత్వాసన, ఇది అమ్మవారి 424వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు తత్వాసనాయై నమః అని చెప్పాలి. తత్వ అంటే తత్ సంబంధమైన భావమే అని అర్థం. ఆసన అంటే ఆసనముగా కలది అని అర్థం. తత్ అనే సంస్కృత పదానికి తెలుగులో అది అని అర్థం. ఆంగ్లంలో ఈ సంస్కృత పదమే కొద్దిగా విరూపణ చెంది దట్ అయింది. ఈ తత్ అనే పదంలో త త్ అనే 2 అక్షరాలు ఉన్నాయి. వీటిలో మొదటిది
అజంతము, రెండవది హలంతము. ఇవి వరుసగా సూక్ష్మ లక్షణాన్ని, స్థూల లక్షణాన్ని సూచిస్తాయి. స్థూల సూక్ష్మాలు దేని నుండి వస్తాయో అది కారణమవుతుంది. ఈ తత్లు తత్ అనే పదం నుండి వచ్చాయి కాబట్టి తత్పదం కారణమవుతుంది. తత్కు సంబంధించిన అనే అర్థాన్ని సూచించే పదమే తత్వం. ఇంతకు ముందు నామాల్లో చెప్పిన సంధ్య సూక్ష్మ లక్షణాన్ని, వ్యాహృతి స్థూల లక్షణాన్ని సూచిస్తాయి. తత్వ భావన లేదా బ్రహ్మ భావన కారణాన్ని సూచిస్తుంది. బ్రహ్మ భావన మీద ఉండే వాళ్లను తత్వాసనులు అంటారు. అమ్మవారు తత్వ భావన నిమగ్నురాలు కాబట్టి తత్వాసన అనే నామం అమ్మవారికి బిరుదునామంగా చెల్లుతుంది. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. బ్రహ్మ భావనను ఆసనముగా కలిగినది అని, తత్వములు ఆసనముగా కలది అని, తత్త్వములను అధిష్ఠించి ఉండునది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. తత్ ఇది ఏకాక్షర నామం. ఇది 425వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు తస్మై నమః అని చెప్పాలి. తత్ అంటే ఆ పరమాత్మను సూచించు పదము అని అర్థం. తస్మాత్ విరాడ జాయత అని పురుష సూక్తంలోనూ, తత్పురుషాయ విద్మహే అని తైత్తిరీయంలోని నారాయణ ప్రశ్నలోనూ, తత్సవితుర్వరేణ్యం అని గాయత్రి మంత్రంలోనూ, ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తత్సత్యం అని మంత్రపుష్పంలోనూ చెప్పబడిన తత్ శబ్దం ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందో అట్టి నిర్గుణ పరబ్రహ్మ యొక్క సగుణ రూపం కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారికి కూడా తత్పదం బిరుదునామం అవుతుంది. అమ్మవారి నిర్గుణ తత్వాన్ని సూచించు పదమే ఈ తత్ అనే నామం. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.